ఓకే. వినీత్. ఓకే ఓకే సరే అండి. ఓకే 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 అండి. ఓకే. ఎవరురా ఫోన్ బాగా మాట్లాడుతున్నావు? అదే ఎలక్షన్ల గురించి అన్న, దాని గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడేం ఎలక్షన్ రా? మరి నాకేం ఫోన్ రాకపోయా? అదే అన్న, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గురించి, దాని గురించే ఫోన్లు చేస్తున్నారు ఓటేయమని. అవు అదేం ఎలక్షన్ రో, ఎప్పుడు వేయకపోతే ఉమ్. ఏవైతేంది కానీ పైసలు పంచుతానైతే చెప్పురా. ఏం ఎలక్షన్లు అయితే మనకేంతి కానీ. అదే అన్న, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి. అబ్బో ఇది ఎప్పుడు వేయలేదు కదరా. ఉమ్. మొన్ననే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అయిపోయాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా రాకనే అయిపోయాయి. ఇదేంద్రు? అంటే ఈ ఎలక్షన్లు కేవలం డిగ్రీ అయిపోయిన వాళ్ళు అర్హులన్న. ఎవరైతే ఫామ్ నింపి అప్లై చేసుకున్నారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. ఓహో, అయినా మనకు అంత చదువుకోలేదు కానీ. అవురా, ఈ ఎమ్మెల్సీలు ఏంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏంది అసలు? రాష్ట్రం మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారన్న. ఒకటి గ్రాడ్యుయేట్లు ఎన్నుకునే ఎమ్మెల్సీ, ఇంకోటి టీచర్స్ ఎన్నుకునే ఎమ్మెల్సీ, ఇంకోటి ఎమ్మెల్యే కోటాలో ఒకటి ఉంటుంది, ఒకటి గవర్నర్ కోటాలో, ఇంకోటి లోకల్ బాడీలు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీలు ఉంటాయి. సో ఇప్పుడు జరిగేది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓహో, అవు కానీ ఈ ఎమ్మెల్సీలు మన రాష్ట్రంలోనే ఉన్నాయా, ఇంకా పక్క రాష్ట్రాలలో కూడా ఉన్నాయా? అయినా ఈ ఎమ్మెల్సీలతోని పబ్లిక్ ఏమైనా యూజ్ ఉన్నదా? ఇది అన్ని రాష్ట్రాలు లేవన్న, కేవలం కొన్ని రాష్ట్రాలనే ఉన్నాయి. అందులో మన తెలంగాణ ఒకటి. ఇది దీనివల్ల పబ్లిక్ ఏమైనా ఉపయోగం ఉందా అంటే అంటే చదువుకున్న నిరుద్యోగుల కోసం కాదన్న ఎన్నికలు, కేవలం రాజకీయ నిరుద్యోగుల కోసం మాత్రమే. అదేంద్రా గట్లంటావు? అంతే కదన్న, మరి వేరే రాష్ట్రాలు లేకున్నా గవర్నమెంట్ నడుతున్నాయి, మన దగ్గర కూడా ఉన్నా నడుతుంది, లేకున్నా నడుతుంది. సరే కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళతో ఏమైనా ఉపయోగం ఉంటుందంటావా? చదువుకున్న విద్యావంతులందరూ ఒక మంచి పర్సన్ ఎన్నుకుంటే ఇటు నిరుద్యోగులకు అటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఇలా గెలిచిన వాళ్ళకి మాత్రం మస్తు ఉపయోగపడుతుందిరా. అట్లేం లేదన్నా, ఏదేమైనా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే ఎప్పుడైనా అందరికి ఉపయోగపడుతుంది. సరే కానీ ఇప్పుడు ఓటేసిన వాళ్ళకి ఏం చెప్దాంరా? ఈ ఎన్నికల్లో ఓటేసే ప్రతి పట్టభద్రునికి మనం ఒకటే చెప్పాలన్నా, మీ ఓటును సక్రమంగా వినియోగించుకోండి. చదువుకున్న నాయకుడు కావాలి, చదువు కొనకుండా చేసే నాయకుడు కూడా కావాలి. ఓట్ ఫర్ రైట్ పర్సన్.